హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన జమ్మికుంట సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో 2,10,000 మంది సబ్స్క్రైబర్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్న వీడియో ఇది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరేనండి, కింద 1-2 కాదు అంతకన్నా ఎక్కువ కామెంట్స్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా అక్క, పిల్లల స్టడీ విషయం ఏమైందక్క, వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఎటువైపు వెళ్తుంది, ఒక అప్డేట్ ఇవ్వండి, ఒక వీడియో చేయండి అని నెంబర్ ఆఫ్ పీపుల్ మనని కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. వాళ్ళంతా కూడా మన శ్రేయోభిలాషులే. సో అందుకే నేను ప్రత్యేకించి ఈ వీడియో గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా స్టడీకి సంబంధించి, పిల్లల భవిష్యత్ ప్రణాళిక గురించి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సుల వల్ల, మీ అందరి దీవెనల వల్ల పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా పిల్లలకు సంబంధించి అడ్మిషన్స్, వాళ్ళ బుక్స్, యూనిఫామ్స్, ఇంకా వాళ్ళకి సంబంధించిన టోటల్ అన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి. అది నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఈ వీడియో మీరు చూసే టైంకి ముందే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. బట్ నాకు వీలు కాక అన్ని పనులు ఒకదాన్నే చూసుకోవడం కాబట్టి కాస్త నాకు టైం ఉండట్లేదు. ఇంకా అందుకే నేను మీకు టైంకి పోస్ట్ చేయట్లేదు తప్ప పనులు మాత్రం ముందుగానే జరుగుతున్నాయండి. సో మీరు సంతోషిస్తారనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తమ్ముడైతే నాకు ఈ స్కూల్ విషయంలో రాజుని హెల్ప్గా పంపించాడు. మీకు రాజు గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదండి. రాజు ఇంకా మన ఊరే, రామన్నపల్లె. రాజు, నేను, రఘు ముగ్గురం కూడా మంచి స్నేహితులము చిన్నప్పటి నుంచి కూడా. నేను 10th క్లాస్ చదువుకునే సమయంలో హాస్టల్లో ఉన్నాను మరిపెల్లిగూడెంలో. అక్కడ రూమ్ తీసుకొని కొంతమంది ఫ్రెండ్స్ని ఇంకా స్టడీ అవర్స్ అలాంటివి కంటిన్యూ చేసేవాళ్ళము. అప్పుడు అమ్మ ఏదైనా నాకు పంపించాలన్నా కూడా, ఏదైనా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇంకా రాజే ఇంకా తీసుకొచ్చి ఇచ్చేవాడు. అప్పుడు అందరూ కూడా అనేది మీ కొడుకు వచ్చాడు ఇంకా అని. సో మాకు చిన్నప్పటి నుంచి కూడా రఘు, నేను, రాజు ముగ్గురం కూడా మంచి స్నేహితులమండి. ఇంకా రఘు ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి రామన్నపల్లికి వచ్చాడే అంటే, వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా రాజు, రఘు ఒకే దగ్గర ఉండడం ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంకా నాకన్నా కూడా రఘుకి ఎక్కువ స్నేహంగా ఉంటాడు రాజు. ఇంకా నాకైతే ఏదైనా ఇలా పనుల విషయంలో మాత్రం సపోర్ట్గా ఉంటాడు. సో ఇంకా నేనైతే పిల్లలకు సంబంధించి స్కూల్ టోటల్ వర్క్స్ అయితే ఫినిష్ చేసుకున్నానండి. వాళ్ళు ఆల్రెడీ స్కూల్కి కూడా వెళ్తున్నారు. అందుకనే నేను వీడియోస్కి సంబంధించి కొన్ని టైం తీసుకొని వాయిస్ ఓవర్స్ ఇవ్వడమైనా, ఏదైనా మీకు అప్డేట్ ఇవ్వడమైనా నేను ఈ బాధ్యతను తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు కొంచెం వెనుకబడిపోవద్దు కదా. ఇప్పటికి ఒక 1 వీక్ 2 వీక్స్ లేట్ అయింది. అందుకోసమనే ఇంకా టీచర్స్ ఏమన్నారంటే, సీరియస్లీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 వీకే అవుతుందండి, సో నో ప్రాబ్లం అన్నారు. సో అందువల్ల నాకు కొంచెం ఏం ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే బాగా లేట్ అయితే ఏం కాలేదన్నారు. సో అందుకనే ఇంకా లేట్ అవ్వద్దు అని నేను తొందరగా ఒకే రోజు యూనిఫామ్స్ అండ్ బుక్స్, ఇంకా వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్స్, వ్యాన్ అండ్ ఫీ పే చేయడమైనా అన్నీ కూడా మాట్లాడి ఇంకా నేనైతే ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశానండి. మన సబ్స్క్రైబర్స్ నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేయగానే ఒక 2-3 అనుభవంతో 2-3 కామెంట్స్ చేశారండి. నేను మీ కామెంట్స్ని ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోను. మీ అనుభవాన్ని నాకు చెప్తున్నారు, ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలి, ఈ తప్పిదం మమత చేయకూడదు అని మీరు నాకు సూచనలు ఇస్తున్నారు అని మాత్రమే అనుకుంటాను. సో మీరు ఎవరైనా మీ అభిప్రాయాలు ఉంటే తప్పకుండా వ్యక్తం చేయొచ్చు. నేను దాన్ని ఫాలో చేయడానికి తప్పకుండా ముందడుగు వేస్తానండి. సో ఏమని కామెంట్ చేశారు అంటే, మీరు బ్రదర్ దగ్గర ఉండబోతున్నాను అని మీరు వీడియో చేశారు కదండి, అమ్మతో పిల్లలతో సపరేట్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపటి రోజున మనస్పర్ధలు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగకరం. ముందు జాగ్రత్తగా చెప్తున్నాము. మీ రిలేషన్స్ బాగుండాలి, ఎలాంటి బ్రేకప్స్ ఉండకూడదు అంటే మీరు వేరుగా ఉండడమే మంచిది. వారి దగ్గరనే ఉన్నా కూడా వంట మాత్రం వేరే చేసుకోండి అని చెప్పారండి. నేను ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తాను, అండ్ తమ్ముడితో కూడా డిస్కస్ చేస్తానండి. మీ మాటను నేను సూచనప్రాయంగా తీసుకున్నానే తప్ప నెగిటివ్గా తీసుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సలహాను నాకు అందించినందుకు. ఇంతకీ పిల్లలు ఏ స్కూల్ అక్క అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను స్కూల్ అనౌన్స్ చేయాలా వద్దా అనేది మీరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను కొంచెం సందిగ్ధంలోనే ఉన్నాను ఈ విషయంలో. అంటే ఇంతకు ముందులా ఇప్పుడు సిచ్యువేషన్స్ లేవనుకోండి, చెప్తే ప్రాబ్లం కూడా ఏం లేదనుకుంటున్నాను. బట్ నాకు ఆలోచన అనేది రావట్లేదు. సో మీరు
కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి నేను ఒక షార్ట్ ద్వారా అయినా చెప్పడానికి సిద్ధమే. అండ్ ఇక్కడ స్కూల్ వాళ్ళు ఒక షాప్ మనకి అలర్ట్ చేశారన్నట్టు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్, బుక్స్ అన్నీ తీసుకోవాలని. సో నేనైతే మన జమ్మికుంటలో ఉన్నటువంటి స్వాగత్ సెలెక్షన్స్ తెలియని వాళ్ళంటూ లేరు, నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. మన జమ్మికుంట సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు దాదాపు లేరండి. నేను ఏ షాప్కి వెళ్ళినా, సామాన్ కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ప్రతి షాప్లో కూడా నన్ను చూసి గుర్తుపడుతున్నారు. నేనైతే షాక్ అయిపోయాను, అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. జమ్మికుంటలో నన్ను ఎవరు గుర్తుపట్టరేమో, జమ్మికుంట సిస్టర్స్ అని పేరే తప్ప జమ్మికుంటలో నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను చాలా సందర్భాలలో. కాదండి, నేను టైం కేటాయించి వెళ్తే కానీ నాకు తెలియలేదు. నన్ను చాలామంది గుర్తుపట్టారు, పిల్లల్ని కూడా చాలామంది ఇంకా బ్లెస్ చేశారు, దగ్గరికి తీసుకున్నారు. ఇంకా మీరు బాగుండాలి అని వాళ్ళు చాలా అంటే చాలా ఆశీర్వదించారండి. ఈ మధ్య నేనైతే ఇలాంటి బాగా ఎదుర్కొన్నాను. నేను మొన్న సర్జరీ అయిన తర్వాత నా స్టిచెస్ రిమూవ్ చేసిన రోజు చాలా అంటే చాలా పెయిన్తో తప్పని పరిస్థితులలో ఆటోని సూపర్ మార్కెట్ ముందు ఆపుకొని జస్ట్ ఇట్లా హెల్ప్ తోటి నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను. నాకు ఒక అవసరం ఉండి ఇట్లా నిలబడడానికి కూడా నా దగ్గర లేదు. కానీ మా విలేజ్కి వస్తే మళ్ళీ నాకు ఏం కూడా అవైలబుల్గా ఉండవు. సో తప్పని పరిస్థితులలో నేను వెళ్తే అక్కడ ఒక సిస్టర్ ఇంకా ఆ షాప్లో ఉంది. ఆమె ఇంకా నాకు చైర్ ఇచ్చింది. ఇదేంటి సూపర్ మార్కెట్లలో చైర్స్ కూడా ఇస్తారా అని చెప్పి నేను ఒక రకంగా అనుకున్నాను. కూర్చోండి అక్కయ్య అని చెప్పి అంటే నేను మామూలుగా అందరికి ఇలాగే ఇస్తారేమో అనుకున్నాను. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తను మన సబ్స్క్రైబర్ అంట, అండ్ వీడియోస్ వాచ్ చేస్తుందంట. నాకు సర్జరీ అయిన విషయం తనకు తెలుసంట. సో అందుకనే తను అక్క ఎలా నిల్చుంటుంది, అక్కకు అవస్తుంది కదా అనేసి ఆమె నాకు స్పెషల్గా చైర్ తీసుకొచ్చి ఇచ్చింది అన్నట్టు. నాకు ఆ విషయం తెలియంగానే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేయండి. ఇంతకన్నా అభిమానం ఇంకేమన్నా ఉంటుందా? నేను ఎవరో కూడా మీకు తెలియదు, జస్ట్ వీడియోస్లో నన్ను చూసి ఇంత అభిమానిస్తున్నారా అని నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఇంకా నాతో చాలా బాగా ఆత్మీయంగా మాట్లాడింది ఆ సిస్టర్. తన పేరు గీత అంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తానక్క, మీరు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు, అందుకే మీకు ఇవ్వడం జరిగింది అండి. నిజంగా బాగా అనిపించిందండి. చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఈరోజు నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే ఈ క్రెడిట్ అంతా మీదేనండి. 100కి 100%. నార్మల్ పీపుల్కి అయితే ఇది పాసిబులే కాదు. మీరంతా సపోర్ట్ చేయడం వల్లనే ఇది పాసిబుల్ అవుతుంది. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా పిల్లలకు సంబంధించి ఇది రెయినీ సీజన్ కాబట్టి గొడుగులు, అదేవిధంగా వాళ్ళకు బ్యాగ్స్ కొంచెం పాతగా అయిపోయాయి. అందుకనే ఇంకా పిల్లలు ఏదైనా కొత్తదనాన్ని ఇష్టపడతారు అనేసి వాళ్ళకు కొంత మోటివేషనల్గా ఉంటుంది. కొత్త ఎప్పుడు కూడా వింతే కదా, అందుకనే నేను ఇంకా బ్యాగ్స్ ఇట్లాంటి కొన్ని తీసుకోవడం జరిగిందండి. టోటల్లీ వాళ్ళకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే కంప్లీట్ చేసేసాము. చాలామంది మనలో పెద్ద చిటికి ఏమైంది అక్క, అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. ఏం లేదండి, మామూలుగా మనం గాజులు వేసుకుంటాం కదా, మణికట్టు అంటాం కదా, ఈ వ్రిస్ట్ దగ్గర తనకి ఒక మామూలుగా ఇట్లా బాల్ సైజులో బోన్కి అతికినట్టుగా ఒక చిన్నగా ఇట్లా అయిందండి. అది మనం ఇట్లా పైన స్కిన్ నుంచి దాన్ని ఇట్లా టచ్ చేస్తే జరుగుతుంది. సో నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అది చిట్టి చెప్పింది, మమ్మీ నేను బ్యాంగిల్స్ వేసుకుంటే ఇక్కడ నాకు ఎత్తుగా ఇట్లా తాకుతుంది, ఇదేదో అయింది నాకు అని చెప్పడంతో ఇమీడియట్గా మేము హాస్పిటల్లో చూపించాము. ఇంకా రాజు హాస్పిటల్లోనే వర్క్ చేస్తాడు కాబట్టి నేను వీడియో పెట్టాను తనకి, డాక్టర్కి చూపించమని. సో రాజు ఇంకా డాక్టర్కి చూపించాడంట. చూపించగానే డాక్టర్ ఇంకా పాపను తీసుకొని రావాలి, ఈ వీడియో కంటే పాపను ఇంకా మనం అక్కడ టచ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది కదా అని చెప్పడంతో ఇంకా పాపను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే దీన్ని చిన్నగా సర్జరీ చేసి ఈ ఏదైతే ఉందో దీన్ని తీసేయాలి. ఇది పెద్దగా అయితే పాపకు స్కిన్ అనేది ఎక్కువగా కట్ అవుతుంది, దానివల్ల స్టిచెస్ కూడా ఎక్కువగా పడతాయి. సో ఈ తక్కువ టైంలోనే పాపకి మనం చిన్నగా దాన్ని కట్ చేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ బాల్ లాగా కంతిలాగా ఉంది కదా దాన్ని తీసేసేయాలండి. లేదంటే పాప పెరిగిన కొద్దీ అది కూడా పెరిగితే అప్పుడు స్కిన్ ఎక్కువగా కట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో సాధ్యమైనంత తొందరగా దాన్ని రిమూవ్ చేసేయండి అని చెప్పారు. ఇంకా నేను అదే ప్లానింగ్లో ఉన్నాను. ఫస్ట్ అయితే స్కూల్ అడ్మిషన్ కంప్లీట్ కావాలని ఇంకా స్కూల్లో జాయిన్ చేశాను. ఎందుకంటే లేట్ అయితే అడ్మిషన్స్ దొరకవు కూడా.
మనం అనుకున్న స్కూల్స్లో. సో అందుకే నేను ఫస్ట్ స్కూల్ పని అయితే కంప్లీట్ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా హాస్పిటల్లో చిట్టిని చూపించడమే నా నెక్స్ట్ పని. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయ్యేసరికి ఇంకా కొంచెం కష్టంగా ఉంది, కొంచెం కాదు చాలా. కానీ ఏం చేస్తామండి, ఇంకా ఎదుర్కోవడమే తప్ప మనం బాధపడుతూ ఉంటే పనులు జరగవు కదా, పిల్లలు సఫర్ అవుతారు. ఇంకా ఈ సమయంలో నేనే యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు నాకు బాగాలేనప్పుడు వేరు విషయం, పాపకు బాగాలేనప్పుడు నేను కూడా బాగాలేకుండా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. సో అందుకనే నన్ను నేను సర్వైవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి నేను ఈ విషయం గురించి స్పష్టత ఇస్తున్నాను. ఇంకా నాకు కూడా దీనిపై కన్క్లూజన్ లేదండి. మనకి ఏదైతే అది వాళ్ళు ప్రాసెస్ చేస్తారో ఆ రోజున మనకు తెలుస్తుంది. అది టెస్ట్లకు పంపిస్తే ఇంకా దాని ద్వారా మనకు అన్నీ కూడా తెలుస్తాయి అనుకుంటా. ఇప్పటివరకు అయితే ఇది నాకు తెలిసింది, నేను మీకు షేర్ చేశాను. మరి ఎప్పుడు చేపిస్తారక్క అని మీకు డౌట్ రావచ్చు. ఒక 1 వీక్లో నేను చిట్టి తల్లికి అది తీసేయించే ప్రయత్నం చేస్తానండి. జమ్మికుంటలోనే, వేరే ఇంకా హన్మకొండ అట్లా వెళ్ళడానికి లేదు, జమ్మికుంటలోనే చేపిద్దామన్నాడు తమ్ముడు. సో అందుకే జమ్మికుంటలోనే చేపిద్దాం అనుకుంటున్నాం. ఇంకా మేమైతే అన్ని యూనిఫామ్స్, వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ అంతా తీసుకునేసరికి కొంచెం టైం పట్టిందండి. సో పిల్లలు ఆకలేస్తుంది అనగానే ఇంకా జమ్మికుంటలో భోజనం ఏం చేస్తాము, ఇంటికి ఎట్లా వెళ్ళడమే కదా అనేసి ఇంకా బేకరీలో వాళ్ళు పఫ్స్ తింటా అనగానే ఇక్కడికి తీసుకొచ్చాము. వాళ్ళైతే ఇంకా తిన్నారు. నేను కొంచెం ఫాస్టింగ్ కాబట్టి నేను తినలేదు. మామూలుగా నేనైతే వేరే స్నాక్స్ తీసుకున్నాను. ఆకలి బాగా వేసింది. ఏదైనా మనం ప్రయాణం చేస్తే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆకలి అవ్వదు, కానీ ప్రయాణంలో మాత్రం కొంచెం ఆకలే అనిపిస్తుంది పిల్లలకైతే ముఖ్యంగా. మళ్ళీ ఇంకా విలేజ్ కదా అండి, ఇక్కడ వాళ్ళకి ఎలాంటిగా కూడా స్నాక్స్ అయితే దొరకవు. సరే ఏదో ఒక రోజు కదా మేము వెళ్ళేది అని ఇప్పటి నుంచి అయితే అంతే, ఇంకా ఎప్పుడో ఒకసారి వెళ్ళడం ఉంటుంది కదా పిల్లలు, అందుకనే ఇంకా వాళ్ళకు తినిపించడం జరిగింది. నిజానికి అసలు ఈ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిందే, ఎందుకంటే పెద్ద చిట్టి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇంకా సరేలే, ఇక స్కూల్ టైంలో ఇంకా ఎందుకు బాధ పెట్టడం, చాలా గ్యాప్ తర్వాత స్కూల్కి వెళ్తున్నారు కదా అనేసి నేను అగ్రి చేసేసాను. ఒక్కటి తినిపించాను అంతే. ఇంకా జమ్మికుంట వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా రోజుల నుంచి నన్ను కలుస్తా అంటే నేను ఎవరిని కూడా కలవట్లేదండి. ఎందుకంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఆ విధంగా నన్ను మార్చేశాయి అనుకోండి. ఎవరికి ఇంకా కలవకుండా దూరంగా లోన్లీగా అసలు టోటల్ నేను మాత్రమే నా చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే గీసిన సర్కిల్లోనే నేను ఉండిపోయి సర్కిల్ దాటకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఉన్నాను. అందరికీ దూరంగా ఒంటరిగా ఓన్లీ పిల్లలకు మాత్రమే దగ్గరగా ఉన్నాను. ఇంకా జమ్మికుంటకు వచ్చాను కాబట్టి సరే సబ్స్క్రైబర్స్ ఎవరైనా కలుస్తాను అంటే నో ప్రాబ్లం అండి, కలవచ్చు. నేను రఘుతో డిస్కస్ చేశాను. సరే నో ప్రాబ్లం, కలవచ్చు, ఇంటి దగ్గరే కదా ఉండేది ఇంకా కొన్ని రోజులు కాబట్టి కలవడానికి ఏం ప్రాబ్లం లేదన్నారు. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కలవాలనుకుంటే కలవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మేమేం పెద్ద సెలబ్రిటీలం కాదండి, మీరు కలిస్తే మేమేదో అపాయింట్మెంట్ ఇవ్వమనడానికి. మీరు సపోర్ట్ చేస్తేనే గుర్తింపు వచ్చిన పర్సన్స్ పిల్లలు. సో మీరు పిల్లల్ని కలవచ్చు, దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదండి. మీరు మంచి మనసుతో పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఇలానే ముందుకు తీసుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ మేము ఇవ్వమండి. కొంతమంది అన్నారు, అక్క మీరు జమ్మికుంటకు వచ్చిర్రు, మేము జమ్మికుంటలోనే ఉన్నాం కానీ మిమ్మల్ని కలవడానికి మాకు ఆప్షన్ లేదా అని ఇట్లా ఇన్స్టాలో కూడా పెట్టారట. అలా ఏం లేదండి, కలవచ్చు. మేము మీ వాళ్ళమే అండి, మీరు అభిమానిస్తే మీరు సపోర్ట్ చేస్తే ముందుకు వచ్చిన వాళ్ళే. సో మీకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో నో ప్రాబ్లం. అండ్ నేను ఇంకొక విషయం కూడా మీతో డిస్కస్ చేయాలండి. పెద్ద చిట్టి చాలా వెయిట్ గెయిన్ అవుతుంది అక్క, కొంచెం చూసుకోండి అని పదే కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అండి. తన ఏజ్ 13 ఇయర్సే, బట్ తన ఏజ్కి తగ్గట్టుగా తన బాడీ గ్రోత్ అనేది లేదు. సో అంటే ఎక్కువగా ఉందన్నట్టు. వాళ్ళ ఫాదర్ అలాగే ఉండేవాడట చిన్నప్పుడు, చంటి. సో అందుకనే తను కూడా ఆ విధంగా ఇంకా జెనెటికల్గా అలా అవుతుంది. సో కొంచెం నేను వాకింగ్, తన ఫుడ్ విషయంలోనైనా కూడా కొంత డైట్ అనేది నేను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేపిస్తానండి. ఇంకా నా పరిస్థితి కూడా బాగాలేక హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నాకు మొసమర్రకుండా చేసేసరికి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయానండి. ఇదే ఇంకా కారణం, వేరే ఏం లేదు. కానీ నేను టైం తీసుకొని పాప విషయంలో జాగ్రత్తలు వహిస్తాను. మీరు చెప్పేది కరెక్టే.
ఇంకా ఇంకా వెయిట్ గెయిన్ అయితే థైరాయిడ్ లాంటి పీసీఓడి ఇట్లాంటి సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. మనం యూజువల్లీ చూస్తూనే ఉంటాము వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గర్ల్స్లో. సో నేను దీన్ని ఖచ్చితంగా పాప విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ఇంకా మీ కామెంట్ని నేను పాజిటివ్గా తీసుకుంటానండి. ఇప్పటి నుంచి పాపతో ఇంకా కొంత టైం అనేది కేటాయించి తనకు వాకింగ్ అండ్ డైట్ ప్రాపర్గా నేను డైట్ ప్లాన్ చేసి తనని నేను ఆ దశగా పంపిస్తాను. సో తను త్వరలోనే వెయిట్ అనేది లాస్ అవుతుంది, అది కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవుతుందండి. ప్రోటీన్ ఎక్కువగా ఇస్తూ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇస్తూ సో తనని నేను ప్రాపర్గా నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామందికి ఉండిపోయిన డౌట్ ఏంటంటే, అక్క జాబ్ చేస్తున్నావా, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి, నువ్వు జాబ్ చేస్తూ పిల్లల్ని లీడ్ చేస్తావా అని ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే ఇంకా నేను ఈ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు కొన్ని రోజులైతే జాబ్ చేయొద్దు అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను టోటల్గా క్యూర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. నా హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం నేను బెటర్గానే ఉన్నాను ఈ 10 days నుంచి. కానీ ఎంతైనా కూడా మనం అలా అనుకోవద్దు కదా. ఇంకా చంటి చేసిన తప్పు నేను చేస్తే పిల్లలు ఇంకా దిక్కులేని అనాథలు అయిపోతారు. ఎంతమంది ఉన్నా సరేనండి, తల్లిదండ్రులను మించి అయితే ఎవరు కాదు. వాళ్ళంతా 10%, 90% నాదే ఉంటుంది ఎఫర్ట్ వాళ్ళ పైన. నేను ఉన్నది వాళ్ళ కోసం. సో అందుకనే నేను ఫస్ట్ హెల్త్ పరంగా క్యూర్ అవ్వాలి. అంటే ఒక జస్ట్ 1 month 1.5 month టైం మాత్రమే నేను రెస్ట్ తీసుకోవడానికి కేటాయిస్తానండి. అంతకన్నా నేను అసలు ఎక్కువ కేటాయించాను, ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి. ఇప్పుడు నేను 0. సో పిల్లల్ని ఇంకా చదివించటము, ఉన్నత స్థాయిలో వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడము, వాళ్ళ పెళ్ళిళ్ళు వగైరా చాలా ఉంటాయి. సో నేను ఒక్కదాన్ని కష్టపడితేనే వాళ్ళకి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఎవరి మీద డిపెండ్ అవ్వడం నాకు అసలు ససేమిరా ఇష్టం లేదు. ఎందుకంటే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ నేను ఒక జాబ్ హోల్డర్ కాబట్టి నేను ఎవరి మీద డిపెండ్ కాదలుచుకోలేదు. డిపెండ్ అయినా కూడా అది మన వ్యక్తిత్వాన్ని చంపుకున్నట్టే. ఎంత అన్నదమ్ములైనా ఎంత ఎవరైనా సరేనండి, ఈరోజు మనకు ఒకవేళ ఆపద అంటే ఇచ్చినా కూడా రేపు మళ్ళీ మనం ఆన్సరబుల్ అవుతాం. అలాంటి పరిస్థితికి నేను దిగజారకూడదు అనుకుంటున్నాను. సో అందుకే నేను సొంతంగా నా కాళ్ళపైన నేను నిలబడే వ్యక్తిత్వం నాది. ఎందుకంటే 14 years నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా, ఒక డిజబిలిటీ ఉన్నటువంటి హస్బెండ్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేసిన దాన్ని నేను. సో నా స్ట్రెంగ్త్ నేను అస్సలే మర్చిపోను. ఒక డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ క్యాడర్లో నేను పనిచేశాను, ఒక హోదాలో నేను వర్క్ చేశాను. కాబట్టి ఒక కొన్ని 100 members పీపుల్స్కి, నా స్టూడెంట్స్కి నేను కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్ అనేది పాజిటివ్ మెథడ్లో వెళ్ళడానికి నేను వాళ్ళను గైడ్ చేసిన దాన్ని. సో నా చదువు నేను మర్చిపోను, నా శక్తి సామర్థ్యాలను విస్మరించాను. సో అందుకోసం ఒక 1 month నాకు తెలిసి నేను రెస్ట్లో ఉంటాను. మేబీ దాని తర్వాత వెంటనే నేను నా జాబ్లో నేను మూవ్ ఆన్ అయిపోతానండి. జాబ్ డీటెయిల్స్ అనేది ప్రైవసీలోనే ఉంచుతాను, ఎందుకంటే అంత సెక్యూర్ కాదు అని నాకు కొంతమంది సలహా ఇచ్చారు. అండ్ పిల్లల స్టడీ విషయం కూడా కొన్ని నేను ప్రైవసీలోనే ఉంచుతాను. ఎందుకంటే కొన్ని మనకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనం సేఫ్ పాయింట్లో ఉండడమే బెటర్. అన్నీ సోషల్ మీడియాలో రివీల్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే నేను అందరినీ తప్పు పట్టట్లేదు, మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ అని నేను అంటున్నా. దీన్ని మీరు రెస్పెక్ట్ చేస్తారని అనుకుంటున్నా. జాబ్ చేయకుండా నలుగురు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు తెచ్చి పెడితే తింటాను, లేదంటే వాళ్ళను అడుగుతాను అనే వ్యక్తిత్వం నాది కాదండి. నేను మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్గానే మూవ్ ఆన్ అయ్యాను. ఈ వీడియో మా అన్నదమ్ములు కూడా చూసే ఉంటారు. సో వాళ్ళకైనా ఇంకా నేను చెప్పేది అబద్ధం అయితే తెలుస్తుంది కదా. నేను బిఫోర్ మ్యారేజే స్కూల్లో టీచింగ్ అండ్ వేరే జాబ్స్ చేస్తూ ముందుకెళ్ళిపోయాను. ఖాళీగా ఉండడం అంటే నాకు అసలు నచ్చదండి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చంటి ఒక 1 year కూడా జాబ్ చేయలేదు. ఆ తర్వాత అతను సిక్ అయిపోయాడు. అప్పటి నుంచి కూడా నేను ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అతన్ని చూసుకుంటూ నేను ముందుకెళ్ళిపోయాను. ఎవరి సపోర్ట్ లేకుండా ఒక జీరోగా ఉండి కూడా నేను ఫ్యామిలీని లీడ్ చేశానండి. సో అలాంటి దాన్ని నేను ఇప్పుడు ఖాళీగా ఉండడం అంటే ఇంకెక్కువ బాధ్యతలు నాపై ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశస్తి పెద్దగా అవుతున్నారు. వాళ్ళ స్టడీస్ కూడా
మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే నేను ఎక్కువ కష్టపడాలి. సో ఇవన్నీ నా బాధ్యతలు కాబట్టి నేను వాటిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించను. ఎవరిపైన డిపెండ్ కాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అట్లా డిపెండ్ అయితే నా చదువు, నా టాలెంట్ అవన్నీ కూడా ఇంకా వృధా అయిపోతాయి కదా. అందుకనే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విమెన్స్ ఉంటే కూడా నేను చెప్తున్నాను, నా మాటగా వినండి. ఒక అక్కగా చెప్తున్నాను, మీరు స్టడీ పర్సన్ అయి ఉండి మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు జాబ్ చేసే కేపబిలిటీ ఉంటే కనుక మీరు అస్సలు ఖాళీగా ఉండకండి. తప్పకుండా జాబ్ చేస్తూ మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. ఎవరిపైన డిపెండ్ అయినా కూడా ఈరోజు పెడతారండి, రేపు పొద్దున ఎత్తేస్తారు. అప్పుడు మనం ఆ బాధను తట్టుకోలేము. సరే తప్పదు, ఇంకా విపత్కర పరిస్థితులు, ప్రాణాలు పోతున్నాయి అన్నప్పుడు చూసేది. కానీ మనం స్టాండర్డ్గా ఉండి మనకు మనం ఓకే అన్నప్పుడు మాత్రం ఎవరిపైన డిపెండ్ కావద్దండి. ఇది నేను మీకు ఒక అక్కగా చెప్తున్న మాట. మన చదువు, మన టాలెంట్ మనకు తెలుసు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన సామర్థ్యాలు ఏంటో మనకైతే తెలుసు. మన కాన్ఫిడెంట్ లెవెల్స్ మనకు తెలుసు. కాబట్టి మనం ఒకరు చెప్పే అవసరం లేదు, మనది మనకు తెలుసు. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవడమే కరెక్ట్ మెథడ్. అండ్ చదువుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఏదో ఒక దాంట్లో బిజీ అయిపోవాలండి. ఖాళీగా ఉండి మాత్రం ఎవరి మీద, అమ్మ నాన్న మీద, అన్నదమ్ముల మీద, ఇంకా ఎవరి మీద సరే అసలు డిపెండ్ కావద్దు. ఈ డిపెండ్ అవ్వడం అనేది మించిన దరిద్రం మరొకటి లేదండి. ఆ డిపెండ్ అవ్వడం వల్ల మనం తిన్న తిండి కూడా కరెక్ట్గా మనకు వంట పట్టదు. ఎందుకంటే తినేటప్పుడు కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో అందుకనే మనది మనం చేసుకొని మన పిల్లల్ని సాదుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఓన్లీ జస్ట్ సపోర్ట్ తీసుకోవాలి. ఎలాంటి సపోర్టు, మారల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రం తీసుకోవద్దు. ఈరోజు పెట్టినా కూడా రేపు ఖచ్చితంగా ఎత్తేస్తారు. సో అలాంటిగా అసలు తీసుకోకండి. నేనైతే ఆ పని చేయను. నేను హెల్త్ కొంచెం క్యూర్ అవ్వగానే మళ్ళీ నా పనిలో నేను బిజీ అయిపోతాను. బిజీ అయిపోవడమే కాదండి, పిల్లలను మంచి స్థాయిలో ఉంచే వరకు కష్టపడతాను. చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, లేదా అక్క అతిశయోక్తి అనుకుంటారేమో నాకు తెలియదు. కానీ అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్కి, నా సిస్టర్స్కి, నా బ్రదర్స్కి. ఇప్పటి వరకు కూడా మా విలేజ్లో కంకల మొండేకు 4 కొడుకులు కాదు 5 కొడుకులు అనే చెప్పుకుంటారండి. అంటే ఒక మెన్ లాగా నేను కష్టపడ్డాను. అండ్ మా ఫ్యామిలీలో అయితే ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ ఆగకుండా మూవ్ ఆన్ అయింది నేను ఒక్కదాన్నే. అంటే ఫ్రీ సీట్స్, ఎక్కువ మార్క్స్ తోటి ఫ్రీగా ఇంకా ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చేసుకుంటూ జాబ్ కూడా సాధించాను. కానీ అన్ఫార్చునేట్లీ ఇంకా నా లైఫ్లో కొన్ని పార్ట్స్ అలా అయిపోయాయి. సరే అది ఏదైనా కానివ్వండి, మళ్ళీ ముందుకే వెళ్ళాలి అని నేనైతే ఎప్పటికీ అనుకుంటా. ఆ కాన్ఫిడెంట్ని అయితే అసలు కోల్పోనండి. సో ఆ విధంగా ఉన్నా కాబట్టి ఖాళీగా ఉంటే నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. కొంచెం నేను క్యూర్ అయినా అంటే మళ్ళీ నా దారిలో నేను వెళ్ళిపోతాను. బిజీ లైఫ్ అలవాటు పడిపోతాను. దాంతోపాటు ఇంకా టైం ఉన్నప్పుడు ఛానల్ కూడా తప్పకుండా రన్ చేస్తానండి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎదుర్కొంటున్న సవాళ్ళను మీకు తెలియజేయాలి. నాలాగా ఎవరైనా ఉంటే నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. దట్ ఈజ్ మై మోటో. దీన్ని నేను అసలుకే కాదు అనను. ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కాదండి, ఇది చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి సపోర్ట్స్ లేకుండా హస్బెండ్ ప్రాబ్లమ్స్లో ఉండి వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఎంతో కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటారు. అసలు భయపడకండి మీరు. మీ మనోధైర్యమే మీకు ఆయుధము. నన్ను కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ మోటివ్ చేశారు. వాళ్ళ మెసేజెస్ ద్వారా, వాళ్ళ కామెంట్స్ ద్వారా నన్ను చాలా మోటివేషన్ చేశారు. నేను ఒకనొక సందర్భంలో కింద పడిపోతే నన్ను మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇచ్చేలా చేసింది ఇంకా మన సబ్స్క్రైబర్సే. సో అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. సో మీరు నా జాబ్ గురించి అయితే అక్క ఖాళీగా ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. అక్క ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కకి 2 ఆడపిల్లలు, అందులోనూ బాధ్యతలతో ముందుకెళ్ళే ఏజ్ నాది. ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా చిన్న పిల్లలు. వాళ్ళంటూ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు నేను ఇంకా చేత కాకుండా అయిపోతాను. నేను మంచి ఏజ్లో ఉన్నప్పుడే కష్టపడి 4 పైసలు వాళ్ళ కోసం సంపాదించాలి. కాబట్టి నేను నా తెలివితేటల్ని, నా ఎడ్యుకేషన్ ఉపయోగించి తప్పకుండా నేను వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బ్రదర్స్ మీద అసలు డిపెండ్ కాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏం పోయిందో కానీ ఇప్పటి నుంచి నేను మళ్ళీ తిరిగి నా స్థానానికి నేను రావాలి అనుకుంటున్నాను. అమ్మ కూడా నా కోసం చాలా అంటే చాలా కష్టపడుతుందండి. అంటే అమ్మకి పెన్షన్ వస్తుంది. నాన్న రిటైర్ అయ్యారు కదా, మీకు అందరికీ తెలుసు. సింగరేన్ ఎంప్లాయీస్ రిటైర్ అయితే వాళ్ళకు కొంత పెన్షన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఊర్లో కూడా అమ్మ ఇంకా ఈ పబ్లిక్ది నల్ల ఉంటుంది కదా, అది ఆపరేటింగ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఒకరిని పెట్టింది, దాని మీద వచ్చే శాలరీ షేరింగ్ ఉంటుంది. అండ్ కొంత
ఇంకా అమ్మకు రైతు బంధు ఇట్లాంటివి కూడా కొన్ని పడతాయి. అండ్ ఆమెకంటూ కొన్ని సేవింగ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే నాన్న రిటైర్ అయినప్పుడు కొన్ని తనకు ఉన్నాయి. సో నా కోసం కొంత ఖర్చు చేసింది, కానీ నేను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇప్పటివరకు. అంటే వేరే పరిస్థితి అండి, ఆయన చనిపోవడము అండ్ నా హెల్త్ బాగాలేకపోవడం, పిల్లలు ఇద్దరు కూడా కొంచెం ఏమీ తోచని పరిస్థితుల్లో ఉండడం కాబట్టి అమ్మ హెల్ప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేను కొంచెం సెట్ అయినా అంటే అసలు తిరిగి నేను అమ్మకే పెడతాను, అలాంటి స్టేజ్కి వెళ్ళాలి, అంత కష్టపడాలి అనుకుంటున్నాను. అండ్ దీనికి తోడు ఛానల్ కూడా మంచిగా రన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఇన్కమ్ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని. అందుకే నేను ఈ మధ్యకాలంలో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే షార్ట్స్ నేను ఇంతవరకు అయితే యూట్యూబ్ నుంచి ఎక్కువగా మనీ ఎర్న్ చేయలేదండి. ఎర్నింగ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, అంటే కొంచెం అవేర్నెస్ కోసం. షార్ట్స్ ద్వారా పెద్దగా మనీ అయితే రాదండి, ఇది ఫ్యాక్ట్, మీకు తెలుసో తెలియదో. ఛానల్స్ రన్ చేసే ఏమంటారు క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం మీరు లాంగ్ వీడియోస్ పైనే ఫోకస్ చేయండి. షార్ట్స్కి అయితే పెద్దగా మనీ ఎర్న్ కాదండి, లాంగ్ వీడియోస్కే డాలర్స్ యాడ్ అవుతాయి ఎక్కువగా. షార్ట్స్ మిలియన్స్లో ఉండాలి, మనకు మిలియన్స్లో లేవు కాబట్టి అర్నింగ్స్ అనేవి పెద్దగా లేవు. సో అందుకే నేను ఆలోచించి సరే పెట్టేదేదో లాంగ్ వీడియోసే పెడదాం, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సపోర్ట్ చేసేవారు, కొంత పిల్లలకు యూజ్ అవుతుంది, ఏముంది కష్టపడితే ఇంకా పిల్లలకి ఈ మనీ కూడా యూజ్ అవుతుంది అని ఆలోచించి నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి ప్లీజ్ అండి. షార్ట్స్తో పెద్దగా అర్నింగ్స్ అనేవి ఉండవు యూట్యూబర్స్కి, మిలియన్స్లో ఉన్న వాళ్ళకి అర్నింగ్స్ ఉంటాయి అన్నట్టు. కొంచెం మీరు లాంగ్ వీడియోస్ మీ టైం తీసుకొని మరీ చూడండి ప్లీజ్, మీ ఇంటి వాళ్ళం అనుకోండి. ఇది ప్రశస్తి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందండి. మీ బ్లెస్సింగ్స్తో పాటు మీరు ఛానల్లో కొంచెం సపోర్ట్ కూడా అవసరము, దీనివల్ల మాకు కొంచెం శాలరీ అనేది యాడ్ అయితే పిల్లలకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం మంచి కంటెంట్తో పిల్లలకు సంబంధించినవి మంచివి నేను వీడియోస్ ద్వారా పోస్ట్ చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తానండి. ఎంత బిజీగా ఉన్నా కూడా యూట్యూబ్లో కూడా కొంచెం మనీ ఎర్న్ చేయడానికే నేను ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఫైనాన్షియల్గా మనం ఎదగడానికి పిల్లలు చాలా కష్టపడి ఛానల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, దాన్ని వృధా చేయడం నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే చాలామంది ఛానల్ గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్నారు, నేను చూస్తున్నాను. సో అందుకనే ఇంకా ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా, అందుకే నేను తప్పకుండా కష్టపడతాను. మీరు కూడా మీ సపోర్ట్ని అందించాలి. ప్రశస్తికి మీ సపోర్ట్ అవసరం, ఎందుకంటే వాళ్ళు లైఫ్లో మంచి స్థాయిలో ఉండాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగుండాలి. సో అందుకనే మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ న్యూ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే లాంగ్ వీడియోస్కే మీరు ఎక్కువగా అలవాటు పడండి, షార్ట్స్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ప్రశస్తి భవిష్యత్తుతో పాటు నాకు ఇంకొక పెద్ద బాధ్యత కూడా ఉందండి. తాడికల్లో ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇల్లును నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. ఆ ఇల్లు ఇంకా మీకు తెలుసు కదా అన్నయ్య వాళ్ళే కట్టించారు, కానీ ఇప్పుడు ఆ అప్పును కూడా అన్నయ్య వాళ్ళని తీర్చమని అనడం నాకు అసలు ఇష్టం లేదండి. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని అసలు కోల్పోను, అందుకే నేను కష్టపడి కొద్దిగా అమౌంట్ కూడబెట్టుకొని ఆ ఇల్లుకి సంబంధించిన ఫైనాన్స్ క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. చాలామంది ఇల్లు గురించి అడుగుతున్నారు, నేను ఇంతకుముందు కూడా వీడియో చేస్తానని మాట ఇచ్చాను, కానీ వీలవ్వలేదు. దాదాపు త్వరలో చేస్తానండి, ఎందుకంటే ఎంత అమౌంట్ నేను ఏ విధంగా స్టెప్ తీసుకున్నాను దాన్ని కాపాడుకోవడానికి, నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎక్కడి లాయర్ని పెట్టాను, అసలు ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో చేస్తున్నానని, దీనివల్ల ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కూడా సొల్యూషన్ తెలుస్తుంది కదా. నేను చాలా స్మార్ట్ వేలో వెళ్తున్నాను, ఒక అక్క సజెషన్ ఇచ్చింది, ఆ అక్క ద్వారా నేను ఆ వే అనేది ఎంపిక చేసుకున్నా, ఎందుకంటే ఆ అక్క వాళ్ళకి అలాంటివి ఎదురైతే ఆమె ఏ విధమైన స్టెప్ తీసుకుందో నాకు చెప్పింది. సో ఆమెను బట్టే నేను ఆమె వాళ్ళ బ్రదర్నే లాయర్ అంట, ఆ అక్క వాళ్ళ ద్వారా నేను మూవ్ ఆన్ అవుతున్నా, అది కూడా నేను ఒక వీడియో ద్వారా తెలియజేస్తానండి. సో నా భుజాలపైన ఇదొక బాధ్యత కూడా ఉంది, ఇల్లు అప్పు అనేది క్లియర్ చేసి ఆ ఇల్లును ప్రొటెక్ట్ చేసి ఆ పేపర్స్ ఏదైతే ఉందో అవి పిల్లలకు అందజేయాలి. ఎందుకంటే మాకంటూ ల్యాండ్ లాంటిది లేదంటే ఇంకా వేరే ఏది మాకు లేవండి. ఇంకా నాకు ఉంది ఏకైక తాడికల్లో ఉన్నటువంటి ఇల్లు, మాకు అత్తగారి తరపున ఎలాంటిగా ప్రాపర్టీస్ రాలేదు, అండ్ అమ్మ వాళ్ళ తరపున వచ్చిన ప్రాపర్టీస్ చంటి గురించి నేను అమ్ముకున్నాను. కాబట్టి ఇంకా నా 2 కాళ్ళు 2 చేతులు
నన్ను నమ్ముకున్న నా పిల్లలు, ఇంతే ఇంకా నా మనోధైర్యం. కాబట్టి నేను కొంచెం ఫైనాన్షియల్గా ఇంకా ముందుకెళ్తూ ఆ ఇల్లును కూడా కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను అవన్నీ ఆలోచించుకొని ఇంకా తొందరగా కోలుకొని నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా బిడ్డలకు నేను కనీసం ఆ ఇల్లునన్నా కాపాడి ఇవ్వాలి. వాళ్ళకు మంచి చదువుతో పాటు వాళ్ళ ఇల్లును వాళ్ళకు కాపాడి వాళ్ళ డాడీకి గుర్తుగా నేను ఆ ఇల్లు డాక్యుమెంట్స్ పిల్లలకు అప్పచెప్పాలి. సో టైం తీసుకొనైనా నేను అది కాపాడుకుంటాను. అందుకనే కష్టపడుతున్నాను. అంటే ఇట్లా ఇంట్లో ఉండి కూడా కనీసం ఇట్లనన్నా నేను కొంత ముందుకు వెళ్ళాలి అని ఇంకా యూట్యూబ్లో మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే నా పరిస్థితి నాకే తెలుసండి. ఖాళీగా ఉంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా అని ఆఫీస్కి వెళ్దామంటే హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా తప్పని పరిస్థితులలో నేను విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు. ఈ విషయం కోసమే నేను ఈ వీడియో స్పెషల్గా చేశాను. దీంట్లోనే నేను కొన్ని డౌట్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగినే క్లియర్ చేసే అనుకుంటున్నాను. ఇంకా వ్యాన్ అయితే మన ఇంటి ముందరికే వస్తుంది. ఇక్కడ నుంచే ఇంకా పిల్లలు ఈజీగా వెళ్తున్నారు. అండ్ స్కూల్ కూడా నాకైతే నచ్చింది. మంచి ఎడ్యుకేషన్ ఉంది అనిపించింది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో పిల్లలు ఇదే విధంగా మూవ్ ఆన్ అవ్వాలండి. అండ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.